హలో ఫిష్ లవర్స్, ఈరోజు ఒక సబ్స్క్రైబర్ నాకు మరీ రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే గప్పీస్లో మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ గురించి ఒక వీడియో చేయండి అని. ఆల్రెడీ మనం చేసాము, అయినప్పటికీ ఈ వీడియోలో మీకు గప్పీ ఫిషెస్ యొక్క ఐడెంటిఫికేషన్ అయితే నేను చేయడం జరుగుతుంది. ఆల్బినో ఫుల్ రెడ్ యొక్క గప్పీస్ యొక్క ఐడెంటిఫికేషన్ అనమాట. ఎనీ గప్పీస్ అయితే మీరు ఇలా ఐడెంటిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. మన డిస్ప్లే అండ్ ట్యాంక్ అంత వరస్ట్ ట్యాంక్ ఏ ట్యాంకు ఎవరి దగ్గర ఉండదు, అంత వరస్ట్ ట్యాంక్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నేను కొంచెం గాబర్లోని ఎలా పడితే అలానే ఫిక్స్ చేశాను. ట్యాంక్ సైజెస్ నేనే కట్ చేశాను. కటింగ్ అనేది నాకు రాదనమాట. వాళ్ళు అంటించడం వచ్చు కానీ కటింగ్ అయితే నాకు ఐడియా లేదు. కానీ మనకి అవైలబిలిటీ లేదని చెప్పి మనమే కట్ చేయడం జరిగింది, అందుకే ఇలా వచ్చింది. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ కనిపించేవి ఇప్పుడు వేస్తున్నవన్నీ ఫిమేల్స్ అనమాట. ఫిమేల్స్ ఎలా ఉంటాయంటే బాడీ అంతా పెద్ద కలరేషనే ఉండదు, టైల్ దగ్గర ఒక్క కలరేషన్ అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఫిమేల్ ఇక్కడ మనకి స్టమక్ దగ్గర కూడా కొంచెం బల్క్గా ఉంటుంది, కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంది అనమాట. చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు నేను వేస్తున్నవన్నీ కూడా ఫిమేల్స్. సో ఆల్బినో ఫుల్ రెడ్లోని ఫిమేల్స్ అనమాట. సో కొన్ని పేరెంట్ సైజెస్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని సెమీ అడల్ట్ సైజెస్ ఉన్నాయి. అది కూడా తేడా చెప్తాను. సెమీ అడల్ట్స్కి అండ్ అదేవిధంగా అడల్ట్కి తేడాలు ఏంటి అనేది కూడా చెప్తాను. సో అడల్ట్ సైజెస్ వచ్చి చాలా బిగ్ సైజ్ కనిపిస్తాయి అండ్ బల్కీగా కనిపిస్తాయి అనమాట. చూడడానికి కూడా చాలా బిగ్ సైజ్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు వేస్తుంది సెమీ అడల్ట్. అన్నీ నేను లాస్ట్లో మీకు క్లారిటీగా చెప్తాను, చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడే వేసాను కదా, అన్నీ డౌన్కి వెళ్ళిపోయి, అంటే వెంటనే వేరే వాటర్లోకి షిఫ్ట్ చేసినప్పుడు స్ట్రెస్కి గురయ్యి కిందకి వెళ్ళిపోతాయి అనమాట. సెమీ అడల్ట్స్కి అడల్ట్స్కి ఇంచుమించుగా 30 days డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో దాని యొక్క బేబీస్ నుండి స్టార్ట్ చేసుకుంటే 30 days తేడా అయితే కనిపిస్తుంది మనకి. మరీ చిన్న సైజ్ కనిపిస్తే అవి సెమీ అడల్ట్స్. ఇంకా జోనల్ సైజ్ వచ్చి ఇంకా చిన్నవి అనమాట. జోనల్స్ తర్వాత సెమీ అడల్ట్స్, సెమీ అడల్ట్స్ తర్వాత అడల్ట్స్ అనమాట. జోనల్ స్టేజ్ వచ్చి అవి బేబీస్ పెట్టే అవకాశం అయితే చాలా తక్కువ, కొంచెం టైం పడుతుంది. సెమీ అడల్ట్స్లోనైతే బేబీస్ పెడతాయి కంపల్సరీ. అండ్ అడల్ట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ బేబీస్ పెడతాయి. అంటే సెమీ అడల్ట్స్లో ఏంటారంటే మనకి ఒక 5 నుండి 6 బేబీస్ లోపు పెడతాయి. అదే అడల్ట్స్ అయితే మనకి దగ్గర 10 నుండి 20 మధ్య అయితే పెట్టచ్చు. అడల్ట్స్ కొంచెం స్టేజ్ ఇంకా మరీ బల్కీగా తయారైతే 20 నుండి 30 బేబీస్ వరకు పెడతాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫీమేల్ సైజెస్ చూడండి. ఫీమేల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. టైల్ దగ్గర ఎక్కువ కలరేషన్ ఉంటుంది అండ్ ఫిన్ దగ్గర కూడా కలరేషన్ అయితే ఉంటుంది అనమాట. ఆ బాడీ మొత్తం నార్మల్గా ఉంటుంది, అంటే ఆల్బినో కలర్లోనే ఉంటుంది. కాకపోతే అదంతా క్లారిటీగా ఉండదు కలర్ వచ్చి. సో కలర్ అయితే నార్మల్గానే కనిపిస్తుంది. అదే మెయిల్లో అలా కాదు. మెయిల్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. మెయిల్లో ఎలా అంటే మంచి కలరేషన్ ఉంటాయి అనమాట. ఎన్ని గప్పి తీసుకోండి ఫ్యాన్సీ గప్పీస్లో మెయిల్స్ అనేవి కలరేషన్ అనేది చాలా బాగుంటుంది. కలరేషన్ అనేది సూపర్గా కనిపిస్తుంది కూడా. మనకి ఇక్కడ డిస్ప్లే ట్యాంక్ తీసుకున్నాం చూడండి. డిస్ప్లే ట్యాంక్లో ఇప్పుడు అన్ని మెయిల్స్ అయితే వేసుకుంటాను. మెయిల్ సైజెస్ అయితే నా దగ్గర మంచిగా ఉన్నాయి అండ్ ఫిమేల్ సైజెస్ కూడా మీరు అనుకున్నట్టు గప్పీస్లో మరీ గోల్డ్ ఫిష్ సైజ్ అంత అయితే ఉండవు. సో ఎందుకంటే మహా అయితే బల్క్గా తయారైన కొన్ని అడల్ట్స్ మాత్రమే మంచి సైజెస్లో ఉంటాయి తప్ప సెమీ అడల్ట్ సైజెస్ అన్నీ ఒకేలా కనిపిస్తాయి అనమాట. మనం ఎప్పుడైనా సరే సైజెస్ అనేవి చూసుకోకుండా సెమీ అడల్ట్స్లోనే మనం పర్చేస్ చేసుకోవడం వల్ల మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ మెయిల్స్ అనమాట. మెయిల్స్ చూడండి, వాటి కలరేషన్ చూడండి, మొత్తం టాప్ టు బాటమ్ అంతా కూడా మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఆల్బినో ఫుల్ రెడ్ కాబట్టి రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. మనం ఇంకా దీనికి లైవ్ ఫుడ్ అనేది ఇస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా మంచి కలరేషన్ అయితే వచ్చింది. సో మీరు కూడా మీ ఫిషెస్కి లైవ్ ఫుడ్ ఇవ్వడం వల్ల ఈ కలరేషన్ అయితే మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఆల్బినో ఫుల్ రెడ్. సో చూడండి, మీకు మెయిల్ అండ్ ఫీమేల్ ఇప్పుడు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ వేసినవన్నీ ఫీమేల్స్, ఇప్పుడు వేసినవన్నీ మెయిల్స్. సో మెయిల్స్ చూడండి మొత్తం ఆల్మోస్ట్ కలరేషన్ ఉంది అండ్ స్టమక్ కూడా బల్కీగా ఏం లేదు. అదే ఫీమేల్ అయితే బల్కీగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఎక్కువగా గప్పీ గ్రాస్ యూజ్ చేస్తాను, అందుకే ఏంటంటే కొంచెం హెల్దీగా ఉంటాయి అండ్ లైవ్ ఫుడ్ యూజ్ చేస్తాను. హెల్దీగా ఉంటే వాటర్ చేంజెస్ కూడా నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను అనమాట. అంటే 4 daysకి ఒక వాటర్ చేంజ్ చేస్తే అయితే చేసుకుంటాను, అందుకే అంత నీట్గా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో చూడొచ్చు మనకి ప్రతి మెయిల్ యొక్క ఫిన్ కూడా మీద కూడా సో ఎంత బాగా కనిపిస్తుందో, అంత బాగా పోర్ట్రేట్ అవుతుందో మీరు గమనించండి, అంత బాగా కనిపిస్తుంది అనమాట.